అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని ముందుగా నడునొప్పిని తగ్గించుకోవడానికి ఆసనాల్లో ది బెస్ట్ ఆసనం ఉష్ట్రాసనం. శరీరాన్ని కూడా మోకాళ్ళ మీద నుంచినట్ల వెనక్కి విరిచి చాపుతాం. నడుముని మెడని వెనక్కి విరుస్తారు. ఇది పూర్తిగా ఉష్ట్రాసనం వచ్చే ప్రక్రియ. అలాగే రెండవ ఆసనం భుజంగాసనం చూడబోతున్నాం. రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా సమాంతరంగా అట్లా అరిచేతుల్ని నేల కానించి మెడని వెనక్కి విరవటం చాలా ముఖ్యం. నరాల మీద పడిన ఒత్తిడి బాగా తగ్గటం కోసం భుజంగాసనం ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది. ఇక మూడవ ఆసనంగా సేతుబంధాసనం చూడబోతున్నాం. వెల్లకిలా అట్లా పడుకున్న తర్వాత నడుముని సీట్ ని అట్లా పైకి లిఫ్ట్ చేయాలి. అదే భంగిమలో ఒక అర నిమిషమన్నా ఉంటే చాలా మంచి లాభం వస్తుంది. ఇప్పుడు నాలుగవది మేరుదండాసనం. మంచి వ్యాయామం ఇది. వీపు భాగానికి రక్త సరఫరా చేసే రక్తనాళాలు కండరాలు అన్నిటికీ భలే బాగా ఉపయోగపడుతుంది మేరుదండాసనం. అలా చేతులు చాపేసి ఒక కాల్ని అట్లా మడిచి మోకాల దగ్గర నుంచోపెట్టి నడుము ఆపోజిట్ డైరెక్షన్ లో మెడని నడుముని లెఫ్ట్ సైడ్ ఇట్లా మీరు ట్విస్ట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు స్పైనల్ ట్విస్టింగ్ కొన్ని వ్యాయామాలు కర్ర సహాయంతో చేద్దాం. అట్లా చేతి కర్రను తీసుకుని భుజం మీద పెట్టుకుని ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుంచి రైట్ కి స్పైనల్ ట్విస్టింగ్ అలా చేయాలి. కర్రతో చేసే రెండో వ్యాయామం సైడ్ బెండింగ్. అట్లా పైనుంచి రైట్ సైడ్ ఒకసారి, పైనుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మరొకసారి. ప్రెగ్నెన్సీ సమయాల్లో బ్యాక్ పెయిన్ ఉండేవారు కూడా నెలలు నిండినా కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. ఇక కర్రతో చేసే మూడో వ్యాయామం త్రికోణాసన ఎక్సర్సైజ్. కుడి చేతిని ఎడమ పాదం వరకు, ఎడమ చేతిని కుడి పాదం వరకు వెళ్లేటట్లు మనం ఇలా చేస్తాం. నాలుగవ కర్ర సహాయంతో చేసే వ్యాయామం అర్ధ చక్రాసనంలో బెండ్ అవటం, మళ్ళీ స్ట్రైట్ గా రావటం. ఇలాంటివన్నీ మీరు ఆచరణ చేసి నడుము నొప్పిని పూర్తిగా పోగొట్టుకోగలరని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు చూపించిన కార్యక్రమాన్ని చక్కగా మీరు ఆచరించగలరని కోరుకుంటూ నమస్కారం.